2026 బాక్స్ ఆఫీస్ సంబరాలు సంక్రాంతి సినిమాలతో మొదలయ్యాయి. రాజాసాబ్ నిరాశపరిచిన మనశంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము మురారి మంచి విజయాల్ని సాధించాయి. జనవరి అంతా ఈ సినిమాల హడావిడితోనే నడిచిపోయింది. ఈ జోష్ ఫిబ్రవరిలోనూ కనిపిస్తుందని భావించారంతా. కానీ ఈ నెలలో ఒక్క హిట్ కూడా పడలేదు. గుణశేఖర్ యుఫోరియా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. విశ్వక్ సేన్ ఫంకీ అయితే డిజాస్టర్ జాబితాలో కలిసిపోయింది. కపుల్ ఫ్రెండ్లీ ఓకే అనిపించుకుంది అంతే. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అయితే దానికి తగిన స్థాయిలో వసూళ్లు అయితే రాలేదు. కాకపోతే రిజల్ట్ పరంగా చూస్తే చిత్ర బృందం హ్యాపీగా ఉన్నారు. గత వారం విడుదలైన హే బలవంత్ కూడా నిరాశపరిచింది. ఈ ఫిబ్రవరి విష్ణు విన్యాసంతో ఎండ్ కార్డ్ పడబోతుంది. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు చేసిన ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ బాగా ఆడాయి. సామజ వర్గమన సింగిల్ చిత్రాలు కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుందని విష్ణు నమ్ముతున్నారు. పైగా ఈ వారం ఈ సినిమాకు పోటీ లేదు. ఈ సినిమా హిట్ ఖాతాలో చేరితే ఫిబ్రవరిలో హిట్ లేని లోటు శ్రీ విష్ణు తీర్చినట్లు అవుతుంది. ఓ వారం ఆగితే శ్రీ విష్ణు నుంచి మృత్యుంజయ్ కూడా వస్తుంది. ఓ వారం గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల కావడం శ్రీ విష్ణు కెరీర్ లో ఇదే తొలిసారి. ఒకే రోజు ఈ రెండు సినిమాలు విడుదల కావాల్సింది. కానీ ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొని ఓ వారం గ్యాప్ లో మృత్యుంజయ్ కూడా వస్తోంది.